హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాశేఖర్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఆ తర్వాత వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. జనరల్గా చూస్తుండండి. అయితే ఒకవేళ నా వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. న్యూ బోర్న్ బేబీస్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇంకా 2-3 ఇయర్స్ వరకు 4 ఇయర్స్ వరకు కూడా మంచిగా రెడీ చేయడము, ఆడపిల్లైనా మగపిల్లోడైనా మంచిగా రెడీ చేయడం అదంతా చేస్తుంటాం కదా. అయితే స్నానం చేయించిన వెంటనే పిల్లలకి మొత్తము పౌడర్ వేసేస్తారు కదా బాడీ అంతా. అట్లా వేయడం అయితే అసలు చాలా రాంగ్ అనమాట. వాళ్ళకి అసలు పౌడర్ అనేది బాడీ అంతా అసలు వేయొద్దు. ఎందుకంటే వాళ్ళకి పిల్లలకు అనేది చిన్న చిన్న పోర్స్ అనేవి ఉంటాయన్నమాట. స్వెట్ వస్తుంది అనమాట. దాంట్లోంచి స్వెట్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది మన బాడీ లోపల నుంచి. సో అవన్నీ పోర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి అంట. కాబట్టి చిన్నపిల్లలకి ఎవరికైనా స్నానం చేయించినప్పుడు మీరు ఏదైనా బాడీ లోషన్ అట్లాంటిది లైట్ వెయిట్ ఉన్నది మీరు అప్లై చేసుకోండి. ఒకవేళ వింటర్ అట్లాంటప్పుడు అప్లై చేసుకోండి. కానీ పౌడర్ మొత్తము స్నానం చేయగానే చెవులకు కూడా ఇట్లా వేసేస్తారు కదా, చెవులలో ఫేస్కి మొత్తం బాడీ అంతా చేతుల కింద మొత్తం కూడా వేసేస్తారు. అట్లా వేయడం అయితే చాలా రాంగ్ అనమాట. అస్సలు అట్లా వేయడం మంచిది కాదు. పౌడర్ అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. ఇంకొకటి వచ్చేసి పుట్టిన వెంటనే పిల్లలకి బొడ్డు ఉంటుంది కదా, అది అట్లనే ఉంచుతారు కదా. అంటే డెలివరీ అయిపోయిన తర్వాత కూడా మనము ఇంటికి వచ్చిన తర్వాత దానంతలు అదే ఊడిపోయే వరకు మనం దాన్ని టచ్ చేయొద్దు కదా. సో దానికి కుట్ల పౌడర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. స్టిచెస్ది పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ అనేది దాన్ని టచ్ చేయకుండా అట్లా వేసి వదిలేయాలి. అది ఒక 1 వీక్లో అట్లా ఊడిపోతుంది దానంతలు అదే. అంతే తప్ప ఇంకా మీరు వేరే ఎక్స్ట్రా బాడీ అంతా ఫేస్కి అంతటా కూడా మీరు పౌడర్ అప్లై చేయడం అయితే అస్సలు మంచిది కాదనమాట. అయితే ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. చిన్న పిల్లలు ఉంటారు కదా, ఆడపిల్లలు, వాళ్ళకైతే లంగా జాకెట్ అట్లాంటివి కుట్టించాలని మనకు చాలా ఆశ ఉంటుంది కదా. అయితే అవి ఆన్లైన్లో తీసుకోవడం అయితే చాలా బెటర్ అనిపిస్తుంది నాకు. నేనైతే రీసెంట్గా అమెజాన్లో ఒక మంచి లంగా జాకెట్ అనమాట చిన్నదానికి బుక్ చేశాను. ఎట్లా వస్తుంది అని చెప్పేసి ఒకటి బుక్ చేశాను. అది కూడా 1000 రూపీస్ లోపలే ఉంది. చాలా బాగా నచ్చింది నాకైతే ఆ క్లాత్ మెటీరియల్ అంతా కూడా, డిజైన్. బికాస్ ఎందుకంటే ఫస్ట్ నేను ఏం చేశానంటే చిన్నదానికి లంగా జాకెట్ కుట్టిద్దామని చెప్పేసి క్లాత్ తీసుకున్నాను. క్లాత్, దానికి లైనింగ్, అంటే జాకెట్కి ఒక క్లాత్, మళ్ళీ కింద లంగాకు ఒక క్లాత్ ఉంటుంది, మళ్ళీ వాటికి లైనింగ్ క్లాత్ కూడా కావాలి కదా మనకి. అట్లా తీసుకున్నాను. కానీ నేను అక్కడ మిస్టేక్ చేసింది ఏంటంటే బ్లౌజ్ పీస్ అనేది కొంచెం ఏదైనా డిజైన్ అట్లా ఉండేది తీసుకుందాం అనుకున్నాను. అయితే ఆ షాప్లో లేదు. అయితే నేను 2 కూడా ప్లెయిన్గా తీసేసుకున్నాను. నాకు అసలు ఎందుకో ఆ టైంలో అసలు అర్థం కాలేదు. ఆ తర్వాత తీసుకున్నాక నాకు అనిపించింది కుట్టడానికి ఇచ్చినప్పుడు 2 ప్లెయిన్గా ఉంటాయి, ఒక డిజైన్ లేకుండా ఏం లేకుండా ఎట్లా అని చెప్పేసి నేనేమనుకున్నా కంప్యూటర్ వర్క్ ఇద్దాము అని అనుకున్నా. అయితే ఈ క్లాత్కి లైనింగ్ క్లాత్కి కలిపి నాకు 450 రూపీస్ అయింది. తర్వాత మళ్ళీ కంప్యూటర్ వర్క్ కోసం తీసుకెళ్ళాను. ఏదో ఒక డిజైన్ ఉండాలి కదా, ప్లెయిన్గా ఉంటే ఏం బాగుంటుంది అని చెప్పేసి కంప్యూటర్ డిజైన్కి తీసుకెళ్తే అక్కడ ఏమైందంటే వాళ్ళు 1700 to 1800 మొత్తము వర్క్ వేసి, నేను సెలెక్ట్ చేశాను, సింపుల్ వర్కే సెలెక్ట్ చేశాను. వర్క్ వేసి స్టిచ్చింగ్ అంతా చేయడానికి అంత అంట 1800 వరకు. అంటే మనకి ఇక్కడే 2000 పైన 2500 అట్లా అయిపోతుంది. ఇంకా 3000 కూడా అవుతుందేమో. అసలు అంత చిన్న పాపకి, ఇప్పుడు మా పాప ఎంత ఉందంటే ఒక 16 మంత్స్ ఉంది. 16 మంత్స్ పాపకి అంత అవసరమా? ఒక 3000 అంత వర్త్ డిజైన్ చేయించి అవంతా వేస్ట్. సో ఆన్లైన్లో బుక్ చేసుకోవడం అయితే చాలా బెటరు. అంటే నేను ఇది మనీ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇట్లా చెప్తున్నాను. ఎందుకంటే ఆన్లైన్లో మనకి రెడీగా ప్రోడక్ట్ వచ్చేస్తుంది. మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనము పిల్లలకి తగినట్టు మనము సైజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మెటీరియల్ ఎట్లుందో మనకు తెలియాలంటే ఒకసారి ఫస్ట్ ఒకటి బుక్ చేసుకొని చూస్తే మాత్రం మనకు అర్థమైపోతుంది. ఆ నెక్స్ట్ మనం బుక్ చేసుకోవాలో వద్దా అనేది మనకు అర్థమైపోతుంది కదా. సో అమెజాన్లో బుక్ చేశాను. మీకు ఆ లంగా జాకెట్ చూపిస్తాను నేను ఇప్పుడు. చూడండి, ఇది బ్లౌజ్ మంచిగా ఉంది కదా, డిజైన్ చూడండి ఎంత బాగుందో, మంచిగా ఉంది కదా. ఇంకా వీడియోలో కన్నా డైరెక్ట్ అయితే చాలా బాగుంది తెలుసా. ఇలా డిజైన్ కూడా వచ్చింది, మంచిగా పైప్ వర్క్ వచ్చింది. ఇక్కడ సింపుల్ డిజైన్తో పాటు ఇక్కడ బూటీస్ లాగా చిన్న చిన్న కుందన్స్ లాగా ఇట్లా పెట్టారు. బాగుంది కదా ఓవరాల్గా. బ్లౌజ్ అనమాట ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి లంగా. ఇది వచ్చేసి మనకి క్లాత్ లోపలే మనకి ఇది గోల్డ్ కలర్ థ్రెడ్తో వర్క్ వచ్చేసింది. పట్టు క్లాత్ అనమాట. ఇది ఇట్లా వచ్చేసింది అనమాట. చాలు కదా మనకి. ఇదెంత, నేను పాప 16 మంత్స్ ఉంది కదా, నేనేమో 18 months to
18 months ఎబో అన్నట్టు నేను బుక్ చేశాను ఇది. సో కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుంది కదా, మంచిగా వచ్చింది తెలుసా. సో నాకు ఇది చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. చూడండి, అయితే ఇది బ్యాక్ సైడ్, ఇక్కడ వచ్చేసి ఫ్రంట్. ఓకే, ఇది ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా నాకైతే. ఈ పట్టు లంగా ఇక్కడ చూడండి, ఈ లంగాకి ఇగో ఇక్కడ ఇట్లా వచ్చింది అనమాట. అయితే ఈ పట్టు లంగా నేను పాపకు కూడా తెచ్చిన వెంటనే నేను వేసి చూశాను, సైజ్ సరిపోతుందా లేదా అని చెప్పి. ఎంత క్యూట్గా ఉంది తెలుసా, చాలా మంచిగా ఉంది. నా డిస్టే తగిలేటట్టు దానికైతే చాలా మంచిగా అనిపించింది నాకు. సో మనం ఏంటంటే పిల్లలకి చాలా బట్టలు తీసుకుంటూ ఉంటాం, మనం చాలా ఈవెంట్స్ ఉంటుంటాయి, తీసుకుంటూ ఉంటాము. కానీ తీసుకోవాలి, కానీ ఇప్పుడు మరీ 3000, 2.5, 3000 వర్త్ పెట్టేటంత అవసరం లేదు. ఎందుకంటే పిల్లలు పెరిగిపోతుంటారు. మీరే ఒకసారి ఆలోచించండి, తొందరగా పెరిగిపోతుంటారు. మనం తీసుకున్న బట్టలన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి కదా. కాబట్టి మనం కొంచెం ఆలోచించి తీసుకుంటే బెటర్. ఈ పట్టులంగా వచ్చేసి 1000 లోపే ఉంది. చాలా మంచిగా నచ్చింది నాకైతే. అయితే యాక్చువల్గా ఒక మ్యారేజ్ ఉందన్నమాట, ఒక మ్యారేజ్ ఈవెంట్ అయితే ఉంది మాకు, ఫంక్షన్. అందుకని చెప్పి చిన్నదానికి పట్టులంగా ఏదన్నా కుట్టించాలనుకొని నేను అదంతా చేశాను అనమాట. లాస్ట్కి నేనైతే ఆన్లైన్ చేసేసాను, వచ్చేసింది అనమాట పట్టులంగా. చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ కూడా నేను ఇదే పని చేస్తాను. కొంచెము తను తను పెద్దగా అయ్యి తిరిగి వచ్చేంత వరకు కూడా నేను ఆన్లైన్లో ఇట్లా బుక్ చేసేస్తాను అనుకుంటున్నాను. లేదు అని అంటే ఒకవేళ పెద్ద పిల్లలు అనుకోండి, ఒక 5th క్లాస్ 4th క్లాస్ అట్లాంటి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే మనం హ్యాపీగా ఎట్లాంటివి తీసుకోవాలంటే ప్లెయిన్ శారీస్ తీసుకొని, ప్లెయిన్గా ఉండి అంచులు ఉంటాయి కదా, అట్లాంటి శారీస్ తీసుకొని మనము కుట్టించిన బాగుంటుంది. కానీ ఇంత చిన్న పిల్లలకి మనం ఒక శారీ తీసుకొని కుట్టినా వాళ్ళ సన్నగా ఉంటారు పిల్లలు. అంత చిన్న పిల్లలకి అంత శారీ కూడా వేస్ట్ అవుతుంది కదా కుట్టించి. అట్లాంటివి కూడా ఆలోచనలు ఉంటాయి. కాబట్టి అంటే బిగినింగ్ మదర్స్కి అయితే కొంచెం ఇట్లా కన్ఫ్యూజన్ ఉంటుంది, కాబట్టి యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను కొంచెము నాకు యూజ్ అయ్యేది ఇంకా వేరెవరికైనా కూడా యూజ్ అయితే బాగుంటుంది కదా, ఒక క్లారిటీ ఉంటుంది. ఇది ఒక చిన్న టాపికే కానీ ఒక క్లారిటీ అనేది ఉంటుంది. కాబట్టి నేను కొంచెం ఈ విషయం అయితే షేర్ చేసుకోవాలనుకున్నాను. చిన్నోడికి కూడా తీసుకున్నాను, వాడిది కూడా చాలా బాగుంది. కొంచెం సైజ్ పెద్దగా అనిపిస్తుంది నాకు, చూపిస్తాను నేను మీకు అది కూడా. చూడండి, చిన్నోడికి అయితే ఇది ఆర్డర్ చేశాను. ఇది కూడా అమెజాన్లోనే ఆర్డర్ చేశాను. బాగుంది కదా. ఇక్కడ వచ్చేసి ఇట్లా వచ్చింది. ఈ హుక్స్ అనేవి ఇట్లా లోపలికే వచ్చాయి అనమాట. ఇది బయటకు కనిపించకుండా, బయటకు మాత్రం మనకి ఈ లైన్సే కనిపిస్తాయి. ఇట్లా బటన్ వర్క్ అనేది వచ్చింది చూడండి, ఇట్లా వచ్చే. అయితే ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.